వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో జనరల్ సైన్స్ నుంచి మన ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు, అసలు జనరల్ సైన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి, అంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి. సో ప్రీవియస్గా జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటికి సంబంధించిన వెయిటేజ్ అనాలిసిస్, నెక్స్ట్ హై ఈల్డింగ్ టాపిక్స్, ఓకే, సో వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో జనరల్ సైన్స్ అంటే అసలు ఈ సబ్జెక్ట్ ఉందా, ఏడబ్ల్యూలో ఈ సబ్జెక్ట్ ఉందా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుందన్నమాట. రీసెంట్గా ఈ ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసింది. ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చారు. సో ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 10 క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేటువంటిది కావాలి అనమాట. ఓకే, సో దట్టు ఈ 8th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉన్నాయో సో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద, సో మన చుట్టూ జరుగుతున్నటువంటి సైన్స్ వాటి రిలేటెడ్ అప్లికేషన్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతారు. సో ఏడబ్ల్యూ స్టూడెంట్స్కి సింపుల్గానే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే వాటి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నప్పుడు సో కొన్నిసార్లు మనం వాటిని ఒక్కసారి కూడా చదవకపోతే మనకున్న నాలెడ్జ్తో పెట్టడానికి అవకాశం అయితే ఉండదు. ఓకే, సో వీటిని కూడా మీరు చూడాల్సిందే. సో 150 మార్క్స్లో మీకు 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ జనరల్ సైన్స్ నుంచే వస్తున్నాయి అన్నమాట. సో ప్రీవియస్గా ఈ 2026లో జరిగిన ఎగ్జామ్కి, ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. మరి ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో తీసుకున్నట్లయితే యావరేజ్గా అవి కూడా ఇంతే అనమాట. ఒక 9 నుంచి 11 క్వశ్చన్స్ మధ్యలో మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే మీలో ఇవి చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అసలు ఇలాంటి క్వశ్చన్స్ లేవు, మీరు ఏదో ప్రమోషన్ కోసం ఈ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి అని చెప్తున్నారు, మేము ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయని ఎక్కడా వినలేదు అది ఇది అంటే చూడండి. వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇవి కూడా చూద్దాం. ఎందుకనంటే మీరు ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలా లేదా అనేటువంటిది మీ ఇష్టం. బట్ వెయిటేజ్ అనేటువంటిది ఎంత ఉందో నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఫిజిక్స్ నుంచి తీసుకున్నట్లయితే ఈ పేపర్లో 2026 ఏపీఎస్సీ కండక్ట్ చేసిన పేపర్లో 6 క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి తీసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఈ కెమిస్ట్రీలో కొంచెం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ బయాలజీ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1 క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారనమాట. సరే, ఇది అబద్ధం, ఇలా ఉండదు, బయాలజీ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, సో లేదు అని అంటే మిగిలిన వాటి నుంచి క్వశ్చన్స్ అనేటువంటిది ఉండదు, ఇలాంటిది మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇదిగోండి, ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. ఆ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ని కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. రైట్, సో బయాలజీ నుంచి ఏ విధంగా క్వశ్చన్ అనేటువంటిది అడిగారు, ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి అడిగారు. నెక్స్ట్ కెమిస్ట్రీ సెకండ్ క్వశ్చన్ అనేది తీసుకున్నట్లయితే ఒక మెటల్కి మనం యాసిడ్ అనేటువంటిది కలిపితే ఏ గ్యాస్ అనేటువంటిది వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి తీసుకున్నట్లయితే డిస్పర్షన్ ఆఫ్ లైట్, నెక్స్ట్ ఈ HCl అనేటువంటిది తీసుకుని డ్రై లిట్మస్ పేపర్ ఇది ఒకటి అడిగారు. సో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫిజిక్స్ నుంచి ఈ యూవి అంటే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ రేంజ్ అనేటువంటి దాని మీద ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్పెక్ట్రల్ లైన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారు, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. సో ఇది అటామిక్ స్ట్రక్చర్, అంటే మనం కెమిస్ట్రీ నుంచి తీసుకోవచ్చు, ఫిజిక్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. నేను ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నాం. నెక్స్ట్ కెమిస్ట్రీ, సో సోప్ డిజాల్వ్డ్ ఇన్ ఇథనాల్ అనేటువంటిది ఇచ్చారు, సాల్వెంట్ ఎవాపరేటెడ్. సో అప్పుడు ఏ టైప్ ఆఫ్ సోప్స్ అనేటువంటిది వస్తాయి. సో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేషన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో హైడ్రాలిక్ బ్రేక్స్ అనేటువంటిది, ఇక్కడ ఈ క్వశ్చన్ అనేటువంటిది మనం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇది హైడ్రాలిక్ బ్రేక్స్ అనేటువంటివి వాటి అప్లికేషన్ మీద, అంటే దేన్ని బేస్ చేసుకుని, ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని హైడ్రాలిక్ బ్రేక్స్ని డిజైన్ చేస్తారని అడిగారు. నాయిస్ పొల్యూషన్కి వీటిలో మెజర్ చేస్తారని క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అనేటువంటిది ఫిజిక్స్ నుంచే ఉన్నాయి, 3 క్వశ్చన్స్ అనేటువంటిది మనకి కెమిస్ట్రీ నుంచి ఇచ్చున్నారు, 1 క్వశ్చన్ అనేటువంటిది బయాలజీ నుంచి ఇచ్చున్నారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఈ సబ్జెక్ట్స్కి ప్రయారిటీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటిది. ఓకేనా, రైట్. సో ఆన్ అండ్ యావరేజ్గా మీరు తీసుకున్నట్లయితే ఒక 9 to 11 క్వశ్చన్స్ అనేటువంటిది, ఒక 9 నుంచి 11 క్వశ్చన్స్ మధ్యలో వస్తాయి.
రైట్. ఒక 9 నుంచి 11 క్వశ్చన్స్, అవి 10 అవ్వచ్చు, లేదు అని అంటే 9 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ఎవ్రీ ఇయర్ దీని నుంచే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఈ ఏడబ్ల్ఈ 2026 పేపర్ అనేటువంటిది మీకు వెబ్సైట్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. సో మీకు తెలుస్తుంది. 8th నుంచి సరే ఓకే తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే 8th నుంచి 10th వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని చదువుకోవాలన్నమాట. ఓకేనా? ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని చదువుకోవాలి. సో దట్టు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటి వాటిని చూడాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది నేను చూపిస్తాను. సో అవి రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగినటువంటిది. ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి. రైట్. సో ఇంతకీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేటువంటిది చూసే ముందు మనం ఏ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలి అంటే, హై ఈల్డింగ్ టాపిక్స్ అనేటువంటిది ఏమున్నాయంటే, ముఖ్యంగా ఈ ఫిజిక్స్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. ఫిజిక్స్ నుంచి లైట్ అనేటువంటి టాపిక్ కానీ, లైట్, నెక్స్ట్ సౌండ్ అనేటువంటి టాపిక్ కానీ, లైట్, సౌండ్, హీట్, నెక్స్ట్ మెకానిక్స్ అనేటువంటిది కానీ, సో ఈ మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటిది కానీ, సో మెకానిక్స్ దీని గురించి కావచ్చు. ఓకే. సో ఇవి చాలా చాలా హై ఈల్డింగ్ టాపిక్స్ అనమాట. వీటి నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా మీరు లైట్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పేపర్లో కానీ, ప్రీవియస్గా ఇచ్చినటువంటి పేపర్లో కానీ లైట్ నుంచి ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఫ్లూయిడ్స్ అప్లికేషన్స్ మీద కూడా మీకు ఆ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. మ్యాక్సిమం ఒక 60% వరకు మీరు క్వశ్చన్స్ అనేది మీకున్న నాలెడ్జ్తో పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అప్లికేషన్ దాని గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం పెట్టగలుగుతాం, లేకపోతే అది కూడా లేదు అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. కెమిస్ట్రీ, ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు, ఇలాంటివి ఏం మీకు అడగరు. ఓకే. ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు, ప్రోటాన్ డిస్కవర్డ్ బై హూమ్, న్యూట్రాన్ ఏంటి, దానికి ఛార్జెస్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మీకు అడగరు అనమాట. వాటి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ మీద అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేస్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, ఎలాంటి వాడితే ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఒక హెవీ మెటల్ తీసుకుని క్యాథోడ్ రేస్తో బంబార్డ్ అయితే నీకు ఎక్స్రేస్ అనేటువంటిది వస్తాయి. ఈ ఎక్స్రేస్ని ఎక్కడ వాడతాం, రైట్. నెక్స్ట్ యాసిడ్, బేసిస్, సాల్ట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. సో యాసిడ్స్ కానీ, నెక్స్ట్ బేసెస్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ సాల్ట్స్ అనేటువంటిది కానీ. ఓకే. సో సాల్ట్స్ ఇలాంటివి ఈ టాపిక్ నుంచి మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతారు. నెక్స్ట్ వాటర్ గురించి, వాటర్లో ఉన్నటువంటి టైప్స్ గురించి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఈ కెమికల్ ఇండస్ట్రీస్ గురించి కానీ. ఓకే. కెమికల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ కార్బన్ కెమిస్ట్రీ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ కార్బన్ కెమిస్ట్రీలో జస్ట్ కార్బన్ అంటే దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, వాటి ఎల్లోట్రోప్స్ ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ దాంతోపాటుగా ఈ మెటలర్జీ అని ఉంటుంది. అంటే ఎలాయ్స్ అనేటువంటిది ఉంటాయి. ఎలాయ్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి ఎలాయ్స్ ఏంటి, అవి స్టీల్ అంటే ఏంటి, దానిలో ఉండేటువంటి కాంబినేషన్, ఓకే, కంపోజిషన్. నెక్స్ట్ ఈ రస్టింగ్ అనేటువంటి ఫినామినాని, కరోజన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ అనేటువంటిది వాడతారో. సో మీకు కోర్ సబ్జెక్ట్స్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనం జస్ట్ వాట్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కన్క్లూజన్స్ అనేటువంటిది ఇస్తాం అనమాట. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ బయాలజీ లాంటి వాటిని తీసుకున్నట్లయితే ఆ విటమిన్స్ డెఫిషియన్సీ వచ్చేటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని వైరస్ కానీ, ఫంగీ కానీ, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి డిసీజెస్ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా వాటి రిలేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీద ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది కానీ, సో ఈ బ్లడ్ మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి కూడా మీకు కావాలి. దానికి బెటర్ వచ్చేసరికి 8th, 9th, 10th స్టాండర్డ్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనమాట. ఓకే. సో వాటిని మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అయినా సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా ఇచ్చున్నారో. బయాలజీ నుంచి తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది అడిగారు. సో ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది, అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటువంటిదిగా చెప్తాం. ఇది ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ ఫుడ్ అండ్ అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. అంటే ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎ మెటల్ అంటున్నాడు. ఒక మెటల్ అనేటువంటిది తీసుకుని దాంతో యాసిడ్ ఇలాంటి వాటితో రియాక్ట్ అనేటువంటిది చేసినప్పుడు మనకి ఏ గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అలానే అన్ని మెటల్స్కి రాదు అనమాట. దానికి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ అని ఒక లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. కొన్ని మెటల్స్తో మనం ఒక లిస్ట్ అనేటువంటిది ఇస్తాం.
ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. ఈ హైడ్రోజన్కి పైన కొన్ని మెటల్స్ ఉంటాయి, వీటికి రెడ్యూసింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. హైడ్రోజన్కి కింద కొన్ని మెటల్స్ ఉంటాయి, ఓవరాల్గా 5 మెటల్స్ ఉంటాయి. ఆ 5 మెటల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఈ 5 మెటల్స్కి ఏ యాసిడ్ కలిపినా, బేస్ కలిపినా నీకు హైడ్రోజన్ గ్యాస్ రాదు. ఇవి కాకుండా ఎలాంటి మెటల్కి నువ్వు కలిపినా కానీ, యాసిడ్ కలిపినా హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది వస్తున్నాయి. ఆ మెటల్స్ ఏంటవి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోజన్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ త్రూ ఎ ప్రిజమ్ అంటున్నాడు. సో లైట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ప్రిజం నుంచి పంపించినప్పుడు, ఓకే, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో డిస్పర్షన్ అనేటువంటిది జరగటానికి, డిస్పర్షన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ అంటే 7 కలర్స్గా వైట్ లైట్ అనేటువంటిది ఇలా 7 కలర్స్గా విడిపోవటాన్ని డిస్పర్షన్ అనేటువంటిదిగా చెప్తాం. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మనకి న్యూటన్ అనేటువంటి, సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటిదిగా చెప్తారు. అయితే ఇక్కడ దీనికి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు లైట్ అనేటువంటిది బెండ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే రిఫ్రాక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. రిఫ్రాక్షన్ అనమాట. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ డ్రై లిట్మస్ పేపర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎన్హైడ్రస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటున్నాడు. సో డ్రై లిట్మస్ పేపర్ అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? రైట్, సో లిట్మస్ పేపర్ దట్టు ఎన్హైడ్రస్ అంటున్నాడు. ఎన్హైడ్రస్ అంటే వాటర్ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు అనమాట. వాటర్ లేనప్పుడు నీకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి అయాన్స్ అనేటువంటిది రావు. H+ అని, Cl- అని ఇలాంటి అయాన్స్ రావు. ఎప్పుడైతే H+ వస్తుందో అప్పుడే యాసిడ్ అంటాం. ఓకే, సో అలా ఎన్హైడ్రస్గా ఉన్నప్పుడు H+ అయాన్స్ అనేది వాటి మొబిలిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లిట్మస్ పేపర్ అనేది ఈజీగా వాటిని డిటెక్ట్ చేయలేదు. లిట్మస్ పేపర్ డిటెక్ట్ చేయాలంటే ముందు అది వెట్ అవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ అలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి నో చేంజ్ అనేటువంటిదిగా తీసుకుంటారు. నో చేంజ్. సింపుల్ క్వశ్చన్సే, కాకపోతే ఎంత ఓరియంటేషన్లో ఇస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా 2026 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఈ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనమాట. ఎక్కువగా మనకి ఫిజిక్స్ నుంచి ఇస్తున్నారు, తర్వాత కెమిస్ట్రీ నుంచి వస్తున్నాయి, తర్వాత బయాలజీ నుంచి వస్తున్నాయి. ద అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఆఫ్ రేడియో వేవ్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్. రైట్, సో ముఖ్యంగా ఈ కమ్యూనికేషనల్ శాటిలైట్స్ ఇలాంటి వాటిలో తీసుకున్నట్లయితే ఈ సెల్యులర్ ఫోన్ కమ్యూనికేషన్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఆఫ్ రేడియో వేవ్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో టెలివిజన్ వేవ్స్, సెల్యులర్ ఫోన్ కమ్యూనికేషన్, కమర్షియల్, FM రేడియో, ఎలక్ట్రికల్ కరెంట్ అంటున్నాడు. ఇంతకీ ఇచ్చినటువంటి దాన్ని ఒకసారి చూడండి. ద అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఆఫ్ రేడియో వేవ్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ యూజ్డ్ యాజ్. సో ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట. సెల్యులర్ ఫోన్ కమ్యూనికేషన్, 4G కానీ 5G కానీ ఇలాంటి వాటిల్లో. నెక్స్ట్, ఈ శాటిలైట్ కమ్యూనికేషన్లో మనం ఈ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేటువంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వీటి రేంజ్ అనేటువంటిది కూడా ఎంత ఉంటుందంటే, సో సుమారు 300 మెగాహెడ్జెస్ నుంచి 5 గిగాహెడ్జెస్ వరకు కూడా వీటి రేంజ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సో అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ రేంజ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్, స్పెక్ట్రల్ లైన్ ఈజ్ ఎమిటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ అనేటువంటిది చూడండి, ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇవి ఆర్బిటాల్స్ అనమాట. లో ఎనర్జీ ఆర్బిటాల్ నుంచి హై ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుందో హై ఎనర్జీలో ఉన్నప్పుడు మళ్ళీ అది లో ఎనర్జీకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసిన ఎనర్జీనే మనం స్పెక్ట్రల్ లైన్స్గా తీసుకోవచ్చు ప్రిజం ఇలాంటి వాటిని ఉపయోగించి. ఓకే, రైట్, సో కాబట్టి హై ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో వాట్ టైప్ ఆఫ్ సోప్ ఈజ్ జనరేటెడ్ వెన్ సోప్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఇథనాల్ అండ్ దెన్ ద సర్ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఎవాపరేటెడ్ అంటున్నాడు. జనరల్గా ఇథనాల్ అనేటువంటి డెరివేటివ్స్ని వాడినట్లయితే, ఓకే, సో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ట్రాన్స్పరెంట్ సోప్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. ట్రాన్స్పరెంట్ సోప్స్ ఇలాంటి వాటిని మనం జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో సోప్ అనేటువంటిది ఈ ఇథనాల్ ఎలాంటి డెరివేటివ్స్, ఎందుకంటే దానిలో ఉండేటువంటి లీస్ట్ పార్టికల్ని మిసైల్ అంటారు. ఆ మిసైల్ అనే పార్టికల్ ఇథనాల్ ఇలాంటి డెరివేటివ్స్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ఈథర్ ఇలాంటి వాటిలో కూడా ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ సోప్స్ని డిజైన్ చేయడానికి మనం జనరల్గా ఈ టైప్ ఆఫ్ కెమికల్ కన్స్టిట్యూయెంట్స్నే వాడుతూ ఉంటారు. నెక్స్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేషన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ అంటున్నాడు. సో ఇక్కడ తీసుకున్నట్లయితే
చూడండి పర్టికులేట్ మ్యాటర్. సో PM 2.5 అని PM 10 అని ఓకే, సో ఇలాంటివి ఉంటాయి కదా. సో ప్రెజెంట్ ఇన్ ద స్మోక్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా రిమూవ్ చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు, అంటే ఆప్షన్ C అనమాట. నెక్స్ట్ హైడ్రాలిక్ బ్రేక్స్. ఇవి ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తాయంటే, సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పాస్కల్ లా అనేటువంటిదిగా చెప్తాం. పాస్కల్ లా ఇవన్నీ కూడా చిన్నప్పుడు మీరు నేర్చుకున్న ఈజీగా మీరు పెట్టగలుగుతారు. వీటిలో ఎక్కువ క్వశ్చన్స్ని మీరు పెట్టడానికి అవకాశం ఉంది, కానీ కొన్ని క్వశ్చన్స్కి మీరు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో నాయిస్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్, ఎలా మెజర్ చేస్తారు? డెసిబెల్స్ ఇలాంటి వాటిలో మెజర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇలా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. సో ఫైనల్గా గైస్, ఇవి ఎగ్జామ్లో అడిగేటువంటి ఆ క్వశ్చన్స్ ఓరియంటేషన్ ఆ ప్యాటర్న్ అనేటువంటిది. సో ఎక్కువగా మనం ఎలాంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలి? సో 8th to 10th వరకు ఉన్నటువంటి NCERT టెక్స్ట్ బుక్స్కి ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ ఇయర్ అయితే ఈ విధంగా ఇచ్చున్నారు. సో జనరల్గా అయితే మీకు 10 నుంచి 11 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్కి హై ప్రయారిటీ అనేటువంటిది ఇస్తారు. సో ఎప్పుడు కూడా ఇలానే ఉండాలనే రూల్ ఏం లేదు అనమాట, వాడిష్టం. జనరల్ సైన్స్ అంటే ఒకసారి నీకు ఫిజిక్స్కి హై ప్రయారిటీ ఇచ్చాడు, ఒకసారి కెమిస్ట్రీకి ఇవ్వచ్చు, ఒకసారి బయాలజీకి ఎక్కువ హై ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వచ్చు. ఓకే, సో కాబట్టి మనం ఖచ్చితంగా దీని నుంచే వస్తుంది, దీనికే ప్రయారిటీ ఇవ్వాలి, మిగిలిన వాటికి ప్రయారిటీ ఇవ్వవసరం లేదు అని చెప్పడానికైతే లేదు అనమాట. 11 క్వశ్చన్స్ లేదంటే వాడిచ్చే ఆ 10 క్వశ్చన్స్ దీని నుంచే ఈ ఒక్క సబ్జెక్ట్ నుంచే వస్తాయి అనేటువంటిది అయితే లేదు. ఓకే, సో దానికి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్క క్వశ్చనే బయాలజీ నుంచి వచ్చింది కాబట్టి బయాలజీని నేను స్కిప్ చేసేస్తాను అంటే చెప్పలేం. బయాలజీ నుంచే నీకు 5 to 6 క్వశ్చన్స్ అయినా రావచ్చు. ఓకే, లేదు అని అంటే ఒకసారి 4 to 5 క్వశ్చన్స్ అయినా ఒక్క బయాలజీ నుంచే రావచ్చు. సో ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది, ఇప్పుడు ఇయర్లో ఏదైనా ఒక కొత్త డిసీజ్ అనేటువంటిది వచ్చింది. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బయాలజీ మీద క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతారు. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి క్వశ్చన్స్ అనేది బయాలజీ బేస్డ్గా, ఫిజిక్స్ బేస్డ్లో, కెమిస్ట్రీ బేస్డ్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అడిగి ఉన్నారనమాట. సరే, ఫైనల్గా ఎవరైతే ఈ AEE ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వబోతున్నారో, AEE కానీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్కి కావచ్చు, ఎగ్జామ్స్ అనేటువంటిది కావచ్చు. ఎందుకనంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఆల్రెడీ APPSC రిలీజ్ చేస్తుంది కదా. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రాబోతున్నాయి APPSC నుంచి, తర్వాత TGPSC నుంచి కూడా రాబోతున్నాయి. సో రావడానికి పాసిబిలిటీస్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి సో ఈ 2 ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. కొత్త బ్యాచ్ అనేటువంటిది ఎప్పుడు ఉంది, ఆల్రెడీ బ్యాచెస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ కొత్త బ్యాచ్ అనేటువంటిది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే 23rd April నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో బోత్ క్లాస్ రూమ్ అండ్ ఇది క్లాస్ రూమ్ కోచింగ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ క్లాసెస్కి అటెండ్ కాలేకపోతున్నారో సో ఇంటి దగ్గర నుంచి కూడా మీరు లైవ్లో క్లాసెస్ అనేటువంటిది వినొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఈ ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసరికి అబిట్స్లో జరుగుతుంది. ఓకేనా? సో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో APPSC AEE ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని, అంతేకాదు తెలంగాణ విద్యార్థులు కూడా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ APPSC AEE ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ స్ట్రీమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డ్యూరేషన్ అనేటువంటిది మీరు చూసినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ QR కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఈ కోర్స్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి సో వాటికి కూడా ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. డ్యూరేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్స్కి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ QR కోడ్ని స్కాన్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు. వాటి ఎలిజిబిలిటీ అనేటువంటిది కావచ్చు, లేదంటే ఆ కోర్స్ ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది కావచ్చు, ఆ డ్యూరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ప్రీ రికార్డెడ్ కోర్సెసే కాకుండా ఆన్లైన్ లైవ్ క్లాసెస్, క్లాస్ రూమ్ కోచింగ్ అనేటువంటిది కూడా, ఆఫ్లైన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కొత్త బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 23rd April నుంచి స్టార్ట్ అవబోతుంది. ఓకేనా, రైట్. సో
అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ఉన్నాయి. సో డ్యూరేషన్ అనేటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ అనేటువంటిది మీరు తెలుసుకోగలుగుతారు, ఆ కోర్స్ ఫీ స్ట్రక్చర్ ఇలాంటివి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ స్ట్రీమ్స్కి సంబంధించి టోటల్గా 40 టెస్ట్లు అనేటువంటిది ఉంటాయి. ఇక్కడ 33 సబ్జెక్ట్ వైజ్ ఉంటే ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అనేది 7 ఉంటాయి అన్నమాట. సో ఇది మీకు మే 15th నుంచి స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ ఇంకొకటి పోస్టల్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంది. ఎవరికైతే ఈ మెటీరియల్స్, వీటి రిలేటెడ్ మెటీరియల్స్ ఇలాంటిది కావాలనుకుంటారో మీరు వీటిని ఆర్డర్ చేసి కూడా మీకు ఉన్నటువంటి లొకేషన్కి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ గత 30 సంవత్సరాలుగా మన ఏస్ సృష్టిస్తున్నటువంటి ప్రపంచాన్ని మీరు చూసే ఉంటారు, రైట్? సో వాటికి సంబంధించి అంటే గేట్ ఎగ్జామ్ కావచ్చు, ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేటువంటిది కానీ, సో డిఫరెంట్ స్టేట్స్ కండక్ట్ చేసేటువంటి ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువగా క్వాలిఫై అవుతున్నటువంటి విద్యార్థులు మన వాళ్ళే. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ తెలంగాణ కండక్ట్ చేసినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్, రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో స్టేట్ టాపర్స్. సో నెక్స్ట్ మోస్ట్లీ 70%, మోర్ దాన్ 70% జాబ్స్ అనేటువంటిది మన విద్యార్థులకే రావటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ని కానీ, నెక్స్ట్ ఏఎంవిఐ ఎగ్జామ్స్ అనేటువంటిది కానీ, ఓకే, సో టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కానీ, సో జెన్కోడ్, ట్రాన్స్కో వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మన విద్యార్థులే టాప్లో ఉండటం అనేటువంటిది జరిగింది, రైట్? సో 500+ జాబ్స్ అనేటువంటిది 2022 టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కూడా మన విద్యార్థులే క్రాక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో స్టేట్ టాపర్స్ కూడా మన విద్యార్థులేనమాట. సో సివిల్ నుంచి సో 434, సో ఇక్కడ మిగిలినటువంటి బ్రాంచెస్ ఈ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇలాంటివి తీసుకున్నట్లయితే 61 జాబ్స్ అనేది మెకానికల్ నుంచి 20 జాబ్స్ అనేది క్రాక్ చేసింది మన విద్యార్థులే. ఆల్మోస్ట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాటిల్లో ఉన్న జాబ్స్లో మోర్ దాన్ 70% జాబ్స్ అనేటువంటిది మన విద్యార్థులే క్రాక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఓవరాల్ రికార్డ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఏడబ్ల్యూ ఎగ్జామ్లో 500, నెక్స్ట్ 500+, నెక్స్ట్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన 2017లో 103 జాబ్స్ అనేటువంటిది, ఏపీపీఎస్సీ ఏఈ ఎగ్జామ్ 2021లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్లో కూడా మ్యాక్సిమం మన విద్యార్థులే క్రాక్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కావచ్చు, సో మ్యాక్సిమం, ఓకే, సో మ్యాక్సిమం జాబ్స్ అనేటువంటిది మన విద్యార్థులే క్రాక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఫైనల్గా గైస్ ఇది కంక్లూజన్ ఈ జనరల్ సైన్స్కి సంబంధించి, రైట్? సో మీకు ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే. అఫ్ కోర్స్ ఒక్క మార్కు కోసం ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి అని నేను చెప్పను, కాకపోతే ఈ సబ్జెక్ట్ నుంచి ఒక మార్కే వస్తుందని మనం చెప్పలేమని అంటున్నాను అనమాట. కాబట్టి మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా ఒకసారి చూడండి. నేను చెప్పిందే నిజం, లేదంటే ఇంకొకరు చెప్పిందే నిజం అనేటువంటి క్లారిఫికేషన్ కూడా మీరు ఒక్కసారి తీసుకోండి. ఎందుకనంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఇప్పుడు నా సబ్జెక్ట్కి ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను చెప్పడం, మిగిలినటువంటి సబ్జెక్ట్స్కి తక్కువ మార్క్స్ వస్తాయి అనేటువంటిది చెప్పడం, ఇలాంటిది కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయాలంటే మీకు కూడా వాటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి, మీకు ప్రూఫ్స్తో సహా ఇక్కడ చూపించడం అనేటువంటిది జరిగింది, రైట్? సో వీటికి కూడా ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వండి. సో ఒక సబ్జెక్ట్ని అంటే బయాలజీ అనేటువంటిది ఒక క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ నేను దాన్ని స్కిప్ చేసేస్తాను అనడానికి లేదు. బయాలజీ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది ప్రీవియస్గా ఇచ్చున్నారు. సో దాంతోపాటుగా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకపోతే ఈజీగానే ఉంటాయి, కొన్నిసార్లు మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా ఇస్తాడు, అది ఎప్పుడు అనేటువంటిది కూడా మనం చెప్పలేం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.